కాకినాడలోనూ ఇదే విషయం చెప్పుకొచ్చారు. తన 150వ సినిమాలో రామ్ చరణ్ ను మించిపోయాడు అనేలా యాక్ట్ చేసి సత్తా తూపుతానని అంటున్నారు. చేసేందుకు సిద్ధమైపోయారు చిరు. ఇప్పుడు దృష్టంతా కథపైనే. అందుకే కథ, రచయిత, దర్శకుడు ఇలా అందరినీ పక్కాగా ఎంపిక చేసుకుంటున్నారు. కథ ఎలా ఉండాలన్న అంశంపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ కథను ఎలా నడిపించాలన్న అంశం మీదే ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే చిరు ఇమేజ్ పెంచిన ఠాగూర్, స్టాలిన్ సినిమాల్ని తలదన్నేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు రచయితలు. నువ్వు చెయ్యి నరకడం తప్పు కాదు, నరికిన చోటు తప్పు. నా పార్టీ ఆఫీస్కొచ్చి నా మనిషినే అసలు నీకు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్కడి కోసం 100 చేసుకొచ్చావు. అప్పుడే అర్థమైంది నువ్వేమిటో, నీ రేంజ్ ఏమిటో. ఎంత ధైర్యం నీకు? గుండె మీద చెయ్యి వేశావు, తెలియలేదా? అక్కడున్న నా పవర్. అదిరిపోయే కథ కోసం అన్నయ్య ఎదురు చూస్తున్నారు. మంచి కథ వస్తే సినిమాకు రెడీ అని అన్నయ్య తరచూ చెబుతున్నారు. తాజాగా మరోసారి ఆయన ముందుకు ఈ టాపిక్ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు చిరును తన 150వ సినిమా ఎప్పుడని అడిగారు. దమ్మున్న కథ రావాలి, సినిమా ఎరగదీస్తానని చెప్పారు. తన వారసుడైన చరణ్ గురించి చెబుతూ తండ్రిని మించిన తనయుడు అని ఆకాశానికి ఎత్తేశారు అన్నయ్య. అయితే తన 150వ సినిమాలో చరణ్ కు మించి చేశాడనేలా నటిస్తానన్నారు. మెగాస్టార్ మాటలతో అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ పీక్ స్టేజ్ కు వెళ్లిపోయాయి. త్వరలోనే సినిమా ఉంటుందనే సంకేతాలు ఇచ్చారని అంటున్నారు అభిమానులు. దీంతో మళ్లీ ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది హాట్ టాపిక్ అయింది. తెలుగు డైరెక్టరా, తమిళ దర్శకుడా అని చర్చ నడుస్తోంది. మొత్తానికి అన్నయ్య తన 150వ సినిమా గురించి మళ్లీ ఓసారి ప్రకటన చేసి తన మదిలో మాటను బయటపెట్టారు. దీంతో మెగాస్టార్ బ్లాక్ బస్టర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానుల్లో ఆతృత పెరిగిపోతోంది.